హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్పిఆర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలో అత్యధిక ఓట్లు సాధించిన పార్టీల జాబితాను విడుదల చేసింది. అందులో 5 పార్టీల గురించి విడుదల చేసింది ఎన్నికల సంఘం. అయితే అందులో ఎన్డీఏ కూటమి అయినటువంటి బీజేపీ పార్టీ 36.6% ఓటు సాధించింది. లోక్సభలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 21.96 ఓట్ల శాతం సాధించింది. అలాగే ఉత్తరప్రదేశ్లోని సంచలన విజయం సాధించినటువంటి అఖిలేష్ యాదవ్ మాత్రం 4.58 ఓట్ల శాతం సాధించారు. అలాగే ఇంకొక పార్టీ సాధించి 3వ స్థానంలో ఉన్నారు. అలాగే ఇంకొక పార్టీ 4.37తో సాధించింది. ఆ పార్టీ పేరు కొంచెం ఐడియా లేనట్టుంది. 4వ స్థానాన్ని దక్కించుకుంది ఆ పార్టీ. అలాగే ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు మరియు 4 లోక్సభ స్థానాలకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 5వ స్థానంలో నిలవడం మాత్రం విశేషం. తర్వాత 2.06 ఓట్లతో నిలవడం విశేషం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ కార్యకర్తలకు కానీ ఇది ఊరటనిచ్చే అంశమే. అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టి తెలుగుదేశం పార్టీ మాత్రం 1.98 ఓట్లతో 7వ స్థానంలో నిలవడం మాత్రం ఇది గమనించదగిన విషయం. అయితే అధికారం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఓట్ షేర్ మాత్రం ఆయనది ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, 40% వరకు ఓట్లు వచ్చినాయి. ఆ ఓటు శాతం ఆయనకు ఉంది అని నిరూపించడానికి ఇది ఒక ఉదాహరణ అన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దేశంలోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిజల్ట్ ఇది మనం చెప్పుకుంటుంది. థ్యాంక్ యూ.